శ్రీనివాస్ చెప్పండి, మొత్తంగా నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి కసరత్తులు చేసే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ ప్రియాంక. ఇటు మొత్తం మీద 17వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు ఢిల్లీ విజ్ఞాన భవన్లో సిఈసి సునీల్ అరోరా. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిందని చెప్పుకోవచ్చు ప్రియాంక. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. చాలా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 175 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రతి పార్టీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించిన దాఖలాలు పేర్లు చెప్పారు, కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ఏ పార్టీ నుంచి కూడా చూస్తున్నాయి. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఏ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. ఇక్కడ తెలంగాణలో చూస్తే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. మొత్తం మీద అతి తక్కువ వ్యవధిలో అంటే ఈరోజు 10వ తేదీ 18వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 25 నామినేషన్ లాస్ట్ డేట్గా ప్రకటించారు. 28 మార్చి 28న నామినేషన్ ఉపసంహరణ కూడా గడువు ప్రకటించడం జరిగింది. అంటే ఈ 15 రోజుల వ్యవధిలో అభ్యర్థులను ప్రకటించాలి, వాళ్ళు నామినేషన్లు వేయాలి. ఇవంటే ఒక విధంగా చూసుకుంటే గందరగోళ పరిస్థితి అనుకోవచ్చు. ఇప్పటికే ఆ పార్టీల అధినేతలు పరుగులెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆయారంగాలను చూస్తున్నాం, జంపింగ్ జపాంగులను చూస్తున్నాం. మొత్తం మీద ఏ అభ్యర్థి ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి పార్టీకి, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కత్తి మీద సామే అనుకోవచ్చు. ఎందుకంటే రేపు సాయంత్రం లేకపోతే ఈ వచ్చే వారంలో మొదటి 4 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించకపోతే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళాలి, ఏమని చెప్పుకోవాలి, ప్రజల దగ్గరికి ఏమని పోయి ఓటు అడగాలి. చాలా క్లిష్ట పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఏపీ విషయానికి వస్తే. మొత్తం మీద చూస్తుంటే దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 7 విడతల్లో మొదటి విడతలోనే ఫేజ్ 1లోనే అంటే ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చోట్ల కూడా 42 స్థానాలు అంటే 25 ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంపీ స్థానాలు, 17 తెలంగాణకు సంబంధించి 2 చోట్ల ఒకేసారి పోలింగ్ జరగనుంది. అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కూడా మార్చి 25గా ప్రకటించడం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 ఇంతకుముందు మనం చెప్పినట్టుగా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కేవలం ఒక నెల రోజుల వ్యవధి సమయం ఉండటంతో దాదాపుగా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఎన్నికల ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మే 26న గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని 4 పార్టీలు కూడా భర్జన పడుతున్నాయి. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 పార్టీలు కూడా ఎప్పుడు ఊహించలేదు. దాదాపు 2 నెలల సమయం ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ సడన్గా ఈరోజు సిఈసి సునీల్ అరోరా చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పార్టీలో కదలికి వచ్చింది. ఆ పార్టీల్లో నేతలంతా, ఆ పార్టీలో ముఖ్య నేతలంతా చేరుకుంటున్నారు, అధినేతలతో సమావేశమవుతున్నారు. దాదాపు 13 జిల్లాల్లో ఏ స్థానాలు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఇప్పుడు అది వాళ్ళకి కత్తి మీద సాములాగా తెలియంది. కసరత్తు ప్రారంభించారు. ఎందుకంటే ఒక 4 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించకపోతే ఎన్నికల ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉంది కాబట్టి ఒక సందిగ్ధ అవస్థలో నెలకొన్నారు. రేపు ఉదయానికి కానీ రేపు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏ పార్టీ ఎప్పటికి తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుందో రేపు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సిఈసి సునీల్ అరోరా చేసిన ప్రకటన 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులను కొంత కలవరానికి గురి చేసినట్టే చెప్పుకోవచ్చు ప్రియాంక. ఓకే శ్రీనివాస్ చెప్పండి, ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సరిగ్గా 30 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో వివిధ పార్టీ నేతలకు సమయం సరిపోతుంది అనుకోవచ్చు. ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసే అవకాశం ఉంది? అంటే విధంగా చూసుకుంటే ఆల్రెడీ ఒక 4 నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఒక వ్యూహంతోనే ప్రతి పార్టీ వెళ్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. నిన్న మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు ప్రతి మహిళా అకౌంట్లో 3.5 నగదు వాళ్ళకి జమ అయ్యేటట్టు చేశారు. ఆయన ముందు దూసుకుపోతున్నట్టే చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే డేటా చోరీ అంటూ వైసీపీ అధినేతలు నిన్నటి వరకు వాళ్ళు కామెంట్ చేయటం ఒక గందరగోళం పరిస్థితి నెలకొంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇటు టీఆర్ఎస్ వైసీపీకి సపోర్ట్ చేస్తుందంటూ కామెంట్ చేయటం ప్రజలు ఒక తెలియని డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. కానీ నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈసారి ఎన్నికల కమిషనర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి. అండ్ సెకండ్ వన్, ప్రతి అభ్యర్థి సోషల్ మీడియా వెబ్సైట్లు వెల్లడించాలి. అలాగే ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత మార్పులు అసాధ్యం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఒక విధంగా చెప్తే ఎవరు
అంటే పార్టీలు ప్రతి ఒక్క పార్టీ ఎన్నికల కమిషన్ చెప్పినట్టు నడుచుకోకపోతే చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు సునీల్ అరోరా చాలా కఠినంగా చెప్పడం మనం చూసాం. ఎన్నికల తేదీలు ప్రకటించిన అనంతరం ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి పార్టీ దానికి అనుగుణంగా ప్రకటించాలి, ఎవరు హద్దుమీరి ప్రవర్తించినా తగిన చర్యలు తీసుకుంటామని సునీల్ అరోరా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చూస్తుంటే కొంత గొడవ ఈ డేటా చోరీ వ్యవహారం అయితేనేమి, అక్కడ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, హామీలు గుప్పిస్తున్న వీటన్నిటి కూడా ఈ రోజుతో అడ్డుకట్టపడే అవకాశం కనిపిస్తుంది ప్రియాంక. ఓకే, ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో అధికార విపక్షాలు ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది? ఈ తక్కువ సమయం ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు అనుకోవచ్చు? రైట్, ఏ పార్టీకి అనుకూలమని ఖచ్చితంగా మనం చెప్పలేం. దాదాపు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ అయితేనేమి 17 స్థానాల్లో ఒక స్థానం హైదరాబాద్ స్థానం అసదుద్దీన్ ఓవైసీ అది ఫిక్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంఐఎం ఆ పార్టీ కంచుకోట చెప్పుకోవచ్చు, హైదరాబాద్ స్థానం ఆ పార్టీకే వస్తుంది. మిగతా 16 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి, నేషనల్గా కేంద్రం మెడలు వంచాలంటే ఈ 16 స్థానాల్లో తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలంటూ మనం చూస్తున్నాం. ఊదరగొడుతున్నారు, మైకులు ఊదరగొడుతున్నారు. నిన్నటి నుంచి పార్లమెంటు సన్నాహక శిబిరాలు అయితే, సమావేశాలు అయితే కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నేతలు కూడా ఆ విధంగా కృషి చేస్తున్నట్టు మనం చూడవచ్చు. వాళ్ళు దాదాపు ఈ 16 స్థానాలకు సంబంధించి కేసీఆర్ దగ్గర అభ్యర్థుల లిస్టు ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రేపు సాయంత్రానికల్లా 16 మంది అభ్యర్థులను కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఒక చిన్న అనుమానం రేకెత్తుంది. రెడీగా ఉన్నారా ప్రతి పార్టీకి 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు రెడీగా ఉన్నారా? అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ, టీడీపీకి సంబంధించి కానీ, జనసేనకు సంబంధించి కానీ, బీజేపీకి సంబంధించి కానీ, కాంగ్రెస్కి సంబంధించి కానీ ఈసారి దాదాపు ఎవరికి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, జనసేన వామపక్షాలతో పోటీ చేస్తుంది, వైసీపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తుంది, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడ్డారు. ఎందుకంటే ఈరోజు చెప్పలేం, ఈరోజు ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తే రేపటి రోజు వేరే పార్టీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ విధమైన పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. సో చాలా క్లారిఫైగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.